రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో మాజీ సర్పంచ్ సుమనమ్మ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష ఆలియాస్ బరెలక్కకు ఆహ్వానించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శిరీష బరెలక్క మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో ఎంపీకి పోటీ చేయనున్నానని తెలియజేశారు. అలాగే నిరుపేదలకు తన వంతు సాయం చేస్తానని, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ధైర్యంగా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో పాల్గొనాలని తెలియజేశారు. ఈ విషయంలో నేను సపోర్ట్గా ఉంటా. ఈ విషయం అని కాదు, వాళ్ళకు ఆర్థికంగా కానీ, వాళ్ళకు ఏదైనా అన్యాయాలు జరిగినప్పుడు కానీ, ఎగ్జాంపుల్ కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, కొంతమంది కుట్రదారులు వాటిని మభ్యపెట్టి దోచుకోవడంలో దొంగ సిగ్నేచర్ అలా కూడా ఉంటాయి. కొన్ని మ్యారేజెస్ చేయలేని సిచ్యువేషన్స్లో ఉంటారు. వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తుంటా. ఇల్లులు కానీ, ఇంతకుముందు దాకా దళిత బంధు కానివ్వండి, కొన్ని ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఉన్నోళ్ళకే వచ్చినాయి అన్నమాట. సో దానిపైన కూడా నేను పోరాటం చేసి ఎవరైతే నిరుపేద దళితులు కానీ, నిరుపేద బీసీలు ఉన్నారు, బీసీల బంధువు కానీ, నిరుపేద వాళ్ళకే వచ్చేటట్టు నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. ఓటర్లను కొనుక్కుంటున్నారు, మనము అమ్ముడుపోతున్నాం. అంటే మనం అమ్ముడుపోతున్నామంటే మనకు ఒక ఆత్మగౌరవం లేదన్నమాట. ఏ మనిషికైనా కూడా ఆత్మగౌరవం ఉంటే ప్రజాప్రతినిధి వచ్చి తనకే ఓటు వేయండి, పైసలు ఇస్తాను, సీసా ఇస్తాను, బిర్యానీ ఇస్తాను అని అంటే ఒప్పుకోకూడదు. కానీ ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే అందరూ కూడా దిగజారిపోయారు. చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా ఓటు విలువ తెలియకుండా పోయింది. మన భారత రాజ్యాంగము, ముఖ్యంగా అంబేద్కర్ గారు